టార్గెట్ 28లో సంభావ్యత మీద ప్రశ్నలు చూస్తున్నాం కదా! లాస్ట్ వీడియో దాకా ఒక పాచిక, ఒక డైస్, 1 డైస్ రోల్‌లు చూసాము. ఈ పర్టిక్యులర్ వీడియోలో 2 డైస్‌లు రోల్ చేయడం యొక్క ఇంట్రడక్షన్ జరుగుతుంది. 2 పాచికలు ఒకేసారి దొర్లించడం అనేటువంటి పరిచయం చేయడం జరుగుతుంది. ఈ పర్టిక్యులర్ 2 డైస్, 2 డైస్ థ్రోయింగ్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటుంది పిల్లలకి. అందుకోసం కొన్ని ఎక్కువ వీడియోలు చేయాలి, డీటెయిల్డ్ వీడియోలు చేయాలి అనుకుంటున్నాను. ఆ సిరీస్‌లో ఇది మొదటి వీడియో. ఈ వీడియోలో ఏం చేస్తాను నేను, కేవలం ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, పూర్ణ ఘటనలు మాత్రమే లిస్ట్ చేస్తాను. ఏంటి ప్రయోగం? యాదృచ్ఛిక ప్రయోగం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏమిటి? 2 డైస్ ఆర్ రోల్డ్ సైమల్టేనియస్లీ. అంటే ఒక డైస్ వేస్తే వచ్చే 1, 2, 3, 4, 5, 6. ఇంకో డైస్ వేస్తే కూడా వచ్చే 1, 2, 3, 4, 5, 6. మరి ఎలా పేరింగ్ జరుగుతుంది, ఎలా ఎగ్జాస్టివ్ కేసులు వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరును మీ ఫ్రెండ్, నువ్వు ఫ్రెండ్ కలిసి నువ్వు ఒక డైస్ వేస్తున్నావు, మీ ఫ్రెండ్ ఒక డైస్ వేస్తున్నాడు అనుకోండి. అప్పుడు నువ్వు ఒకటి వేస్తే నువ్వు ఒకటే వేసావు. మీ ఫ్రెండ్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. అంటే మీ ఫ్రెండ్ ఒకటి, మీ ఫ్రెండ్ కూడా ఒకటే వేయచ్చు, మీ ఫ్రెండ్ 2 వేయచ్చు, మీ ఫ్రెండ్ 3, నువ్వు ఒకటే. యువర్ డైస్ ఈస్ ఫిక్స్డ్ 1, 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6. అంటే నువ్వు ఒకటి వేస్తే మీ ఫ్రెండ్ వేసే 6టికి కాంబినేషన్ ఎన్ని వస్తాయి? 6 కేసులు వస్తాయి. ఆ 6 కేసులు ఇక్కడ లిస్ట్ చేశా చూడండి. ఈ ఫస్ట్‌దేమో మీరు వేసేది, రెండవదేమో మీ ఫ్రెండ్ వేసేది. అంటే ఇక్కడ 6 వచ్చాయా? అలాగే నువ్వు 2 వేస్తే కూడా 6 వస్తాయా? అంటే నువ్వు 2 వేస్తావు, మీ ఫ్రెండ్ 1 వేస్తాడు. 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. అంటే నీ స్కోరు 2, మీ ఫ్రెండ్ స్కోర్ ఏదైనా 6 కావచ్చు. అలా 6. నువ్వు 3 వేస్తే కూడా 6. అలాగే 6, 6, 6. అంటే నువ్వు ఒక్కొక్కకి 1 వేస్తే 6 వచ్చాయి, 2 వేస్తే 6 వచ్చాయి, 3 వేస్తే 6 వచ్చాయి, 4 వేస్తే 6 వచ్చాయి, 5 వేస్తే 6 వచ్చాయి, 6 వేస్తే 6 వచ్చాయి. ఇవి మనము లిస్ట్ చేసుకోవాలి. ఏ ప్రాబ్లం అయినా మనల్ని అడిగాడు అనుకోండి 2 డైసెస్ మీద, ఈ ఎగ్జాస్టివ్ కేసెస్ ఇలా లిస్ట్ చేసుకోవాలి. వెరీ ఈజీ కదా లిస్ట్ చేసుకోవడం. దీన్ని యాక్చువల్గా కార్టీసియన్ లబ్ధము. ఒక సెట్లో m రాసులు ఉంటే, ఇంకో సెట్లో n రాసులు ఉంటే ఎన్ని క్రమయుగ్మాలు వస్తాయి, ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి అంటే m × n. ఆ సూత్రం కూడా ఉంది. ఆ సూత్రం అర్థం కాకపోయినా ఈ పర్టికులర్ లాజిక్ ప్రకారమైన మీరు ఏం చేయొచ్చు, ఎగ్జాస్టివ్ కేసెస్ రాయొచ్చు. సో ఈ ప్రతి సమ్లోనూ ఇవే ఎగ్జాస్టివ్ కేసెస్ ఉంటాయి. ఆ సమ్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.